హాయ్ హలో వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. రైల్వేకి సంబంధించిన ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ జనరల్ సైన్స్. గ్రూప్ డీకి అయితే ఓన్లీ జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ రోజు జనరల్ సైన్స్లో బయాలజీ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. బయాలజీ ఒక టాపిక్ అండ్ ఆ టాపిక్లో ఎలాంటి బిట్స్ అడుగుతున్నాడు, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు అన్నది కూడా చూద్దాం. సో ఈ రోజు మన బయాలజీలో టాపిక్ ఏంటి అంటే డైజెషన్. సో ఫస్ట్ డైజెషన్, అసలు డైజెషన్ అంటే ఏంటి ఓకేనా? అంటే మనం ఏదైతే ఒక ఫుడ్ తీసుకుంటున్నామో ఆ ఫుడ్ అనేది కాంప్లెక్స్గా ఉంటుంది ఓకేనా. దాన్ని సింపుల్ ఫార్మ్స్ కింద అంటే ఏదైతే కాంప్లెక్స్ సబ్స్టెన్స్ ఉందో అది డైరెక్ట్గా మనం తీసుకోవడం వల్ల మన బాడీ డైరెక్ట్గా డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ అనేది జరగదు. సో ఎప్పుడైతే కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ని సింపుల్ ఫార్మ్స్ కింద కన్వర్ట్ చేస్తామో అప్పుడు ఆ సింపుల్ ఫార్మ్స్ని మన బాడీ అనేది అబ్జార్బ్ చేసుకునే క్యాపబిలిటీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే ఫుడ్ ఇంత కాంప్లెక్స్గా ఉందనుకోండి, ఇది డైరెక్ట్గా మన బాడీలో అబ్జార్బ్ అనేది అవ్వదు. సో దానికోసం ఈ కాంప్లెక్స్ సబ్స్టెన్స్ని చిన్న చిన్న మాలిక్యూల్స్ కింద అంటే సింపుల్ ఫార్మ్స్ కింద కన్వర్ట్ చేస్తాం అనమాట. సో ఇది మన బాడీలో అబ్జార్బ్ అవుతుంది. కాబట్టి డైజెషన్ అంటే ఏం చెప్పుకోవచ్చు అంటే కన్వర్షన్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఇంటూ సింపుల్ ఫార్మ్స్ ఓకేనా. ఏదైతే కాంప్లెక్స్గా ఉన్న ఫుడ్ సబ్స్టెన్సెస్ని సింపుల్ ఫార్మ్స్కి కన్వర్ట్ చేస్తామో దాన్నే మనం డైజెషన్ అంటాం. సో ఇలా మన ఫుడ్ సబ్స్టెన్సెస్ని కాంప్లెక్స్ నుంచి సింపుల్ ఫార్మ్స్ కింద కన్వర్ట్ చేయడానికి ఏ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఓకే. సో ఫుడ్ డైజెషన్ అవడానికి ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయంటే ఎలిమెంటరీ కెనాల్ అండ్ డైజెస్టివ్ గ్లాండ్స్. సో మోస్ట్లీ ఈ టూ ఆర్గాన్స్ అనేవి మనకి ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. అంటే ఏదైతే ఒక ఫుడ్ తీసుకున్న ఫుడ్ కాంప్లెక్స్ సబ్స్టెన్స్ నుంచి సింపుల్ ఫార్మ్స్ కింద కన్వర్ట్ చేయాలి అంటే ఈ టూ పార్ట్స్ అనేవి మనకి ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతాయి. అసలు ఎలిమెంటరీ కెనాల్ అంటే ఏంటి, అసలు డైజెస్టివ్ గ్లాండ్స్ అంటే ఏంటి అన్నది చూద్దాం. చూడండి, ఎలిమెంటరీ కెనాల్ అంటే ఇక్కడ మీకు ఏదైతే డయాగ్రామ్ కనిపిస్తుందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓకే, ద ఎంటైర్ థింగ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలిమెంటరీ కెనాల్. మొత్తాన్ని కలిపి మనం ఎలిమెంటరీ కెనాల్ అంటాం. సో ఈ ఎలిమెంటరీ కెనాల్లో ఏ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవుతాయో ఫస్ట్ చూద్దాం ఓకే. చూడండి, ఫస్ట్ ఆర్గన్ ఈజ్ మౌత్. ఫస్ట్ ఏం ఇన్వాల్వ్ అవుతుంది? మౌత్. ఆఫ్టర్ దట్ సెకండ్ ఆర్గన్ ఈజ్ బకల్ క్యావిటీ. మౌత్ అంటే చూడండి ఏదైతే ఎక్స్టర్నల్గా కనిపిస్తుందో దట్ ఈస్ కాల్డ్ ఎస్ మౌత్. అండ్ ఇన్సైడ్ ఏదైతే స్పేస్ కనిపిస్తుందో ఆ స్పేస్ని మనం బకల్ క్యావిటీ ఆర్ ఓరల్ క్యావిటీ అంటాం. బకల్ క్యావిటీ ఆర్ ఓరల్ క్యావిటీ అని అంటాం. అండ్ సెకండ్ పార్ట్ ఈస్ ఏదైతే మన మౌత్కి అండ్ ఇసోఫేగస్కి మధ్యలో ఒక స్పేస్ ఉంటుందో దాన్ని మనం ఫార్నిక్స్ అంటాం. ఫార్నిక్స్. అండ్ ద ఫోర్త్ పార్ట్ ఈజ్ ఇసోఫేగస్, లాంగ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. అంటే ఏదైతే మన గొంతు దగ్గర నుంచి అండ్ మన స్టమక్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుందో దాన్ని మనం ఈ ఎంటైర్ థింగ్ని మనం ఇసోఫేగస్ అంటాం. అండ్ నెక్స్ట్ పార్ట్ ఈజ్ స్టమక్. అండ్ తర్వాత స్మాల్ ఇంటెస్టైన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లార్జ్ ఇంటెస్టైన్. సో ఈ పార్ట్స్ అన్నిటినీ కలిపితే మనం ఏమంటామంటే ఎలిమెంటరీ కెనాల్ అంటాం. సో ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే వాట్ ఈస్ ద యాంటీరియర్ ఓపెనింగ్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్. యాంటీరియర్ అంటే లైక్ అప్పర్ సైడ్ అనమాట ఓకేనా. అప్పర్ సైడ్ ఏంటి? ఫస్ట్ మనకి అప్పర్ సైడ్ ఏంటి? యాంటీరియర్ ఓపెనింగ్ ఈజ్ మౌత్. వాట్ ఈస్ ద యాంటీరియర్ ఓపెనింగ్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్. ఎలిమెంటరీ కెనాల్ కి యాంటీరియర్ ఓపెనింగ్ అంటే అప్పర్ సైడ్ ఓపెనింగ్ ఏంటి? మౌత్ ఓకే, మౌత్ ఆర్ బకల్ క్యావిటీ. అండ్ వాట్ ఈస్ ద పోస్టీరియర్ ఓపెనింగ్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ అంటారు. పోస్టీరియర్ అంటే ఏంటి అంటే కింద ఓకేనా, బిలో. సో పోస్టీరియర్ ఓపెనింగ్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ ఓకే. చూడండి, లార్జ్ ఇంటెస్టైన్ తర్వాత ఎట్ ద ఎండ్ ఈస్ యానస్ ఓకే. సో యానస్ అని చెప్తాం అనమాట. పోస్టీరియర్ ఓపెనింగ్ అంటే ఏంటి అంటే యాక్చువల్లీ లార్జ్ ఇంటెస్టైన్ లో ద లాస్ట్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ రెక్టమ్. దీన్ని కూడా చెప్తారు. సో బేస్డ్ అపాన్ వన్స్ నేను పార్ట్స్ అని మళ్ళీ డిస్క్రైబ్ చేస్తాను ఓకే. అసలు మౌత్ గురించి ఏంటి, ఫార్నిక్స్ గురించి ఏంటి, ఇసోఫేగస్ యొక్క ఫంక్షన్ ఏంటి, ఇసోఫేగస్లో ఏముంటాయి, స్టమక్లో ఫంక్షన్ ఏంటి ఓకే, స్టమక్లో ఎలాంటి జ్యూసెస్ ప్రొడ్యూస్ అవుతాయి ఓకే. ప్రతి ఆర్గాన్ గురించి కూడా ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ దట్ ఎలిమెంటరీ కెనాల్ అనేది మనకి డైజెషన్లో హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ ఎలిమెంటరీ కెనాల్లో ఏ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి? ఫస్ట్ మౌత్, తర్వాత బకల్ క్యావిటీ, తర్వాత ఫార్నిక్స్, తర్వాత ఇసోఫేగస్,
stomach, small intestine, large intestine, anus. Okay, so what is anterior opening and what is posterior opening అనేది చూడండి. ఓకే, సో ఒక్కొక్క ఆర్గాన్ అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ బకల్ క్యావిటీ. ఓకే, ఐసోలేట్. దిస్ ఈజ్ నోన్ యాజ్ బకల్ క్యావిటీ. అంటే ఏదైతే మన మౌత్ లోపల ఒక స్పేస్ ఉందో, ఓకేనా, అంటే మన టంగ్ అండ్ మన టీత్ అంతా ఉండే ఒక స్పేస్ ఏదైతే ఉందో దాన్ని మనం బకల్ క్యావిటీ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ బకల్ క్యావిటీ తర్వాత ఫుడ్ నోట్లో తీసుకున్న తర్వాత మింగుతాం కదా, ఆ యొక్క స్పేస్ ని ఫార్నిక్స్ అంటాం అనమాట. అండ్ ఆఫ్టర్ మింగిన తర్వాత ఎక్కడికి వస్తుంది, ఇలా పాస్ అయ్యేస్తూ మన స్టమక్ లోకి వస్తుంది అనమాట. చూడండి ఎలా పాస్ అయ్యేస్తూ, ఇలా ఈ ట్యూబ్. ఓకే, దిస్ ఈస్ ద ఈసోఫేగస్. ఓకే, సో ఇలా ఈ ఫుడ్ నుంచి ఇలా ట్రావెల్ చేసుకొని వస్తుంది ఫుడ్ అనేది, ఇలా ఈసోఫేగస్ లోకి ట్రావెల్ చేసి నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది అంటే స్టమక్. ఐల్ షో యూ. చూడండి, ఈసోఫేగస్ నుంచి ఇలా వచ్చి అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద స్టమక్. లేటర్ ఆన్ స్టమక్ లోకి మనకు ఫుడ్ అనేది ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ స్టమక్ నుంచి ఎక్కడికి వెళ్తుంది అన్నది చూద్దాం. ఆఫ్టర్ స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్, నాట్ లార్జ్ ఇంటెస్టైన్. ఓకే, స్టమక్ నుంచి ఫుడ్ మళ్ళీ ఎలా ట్రావెల్ చేస్తుందంటే ఇలా ట్రావెల్ చేసుకొని మనకి స్మాల్ ఇంటెస్టైన్ లోకి ఫుడ్ అనేది ఎంటర్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లేటర్ ఆన్ స్మాల్ ఇంటెస్టైన్ తర్వాత లార్జ్ ఇంటెస్టైన్. చూడండి, స్మాల్ ఇంటెస్టైన్ లో లాస్ట్ పేగ్ ఉంది కదా, దిస్ ఈజ్ ఎంటర్స్ ఇన్ టు ద లార్జ్ ఇంటెస్టైన్. సో ఇదంతా ట్రావెల్ చేసి స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ లో ట్రావెల్ చేసి స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్, మళ్ళీ లార్జ్ ఇంటెస్టైన్ నుంచి ఇదంతా ట్రావెల్ చేసుకొని వచ్చి అట్ దెన్ ఇట్ కమ్స్ టు ద అనస్ అనమాట. ఓకే, దీస్ ఆర్ ది ఆర్గాన్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎలిమెంటరీ కెనాల్. సో ఎలిమెంటరీ కెనాల్ లో ఇన్వాల్వ్ అయ్యే ఆర్గాన్స్ అన్ని ఇవి. ఓకే, సో గ్రూప్ డి లో ప్రీవియస్ గా అడిగిన 2 times అడిగాడు అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఎలిమెంటరీ కెనాల్ అంటే ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ 4 ఆప్షన్స్ లో ఎలిమెంటరీ కెనాల్ కి సంబంధించిన ఆర్గాన్ ఏది అని అడిగాడు. ఓకే, సో ఫస్ట్ మనకి ఈ ఆర్గాన్స్ తెలిస్తే ఆటోమేటిక్గా ఎలిమెంటరీ కెనాల్ ఆప్షన్స్ ఏంటి అన్నది కూడా మనకు తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఒక్కొక్క ఆర్గాన్ గురించి డీటెయిల్డ్ గా చూద్దాం. అసలు డైజెషన్ లో ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది, అసలు ఆర్గాన్ గురించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. సో దాంట్లో ఫస్ట్ ఆర్గాన్ ఈస్ బకల్ క్యావిటీ ఆర్ ఓరల్ క్యావిటీ. సో చూడండి, బకల్ క్యావిటీ అంటే ఏం చెప్పా, ఏదైతే స్పేస్ ఇన్సైడ్ ద మౌత్ ఉంటుందో దట్ ఈస్ నోన్ యాజ్ బకల్ క్యావిటీ ఆర్ ఓరల్ క్యావిటీ. సో ఈ బకల్ క్యావిటీలో ఇన్సైడ్ ది స్పేస్ మనం ఎలాంటి ఆర్గాన్స్ ని అబ్జర్వ్ చేస్తాం, టీత్, టంగ్, పెలెట్. ఓకే, ఈ మూడింటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పెల్లెట్. పెల్లెట్ అంటే ఏంటి, మన టంగ్ పైన టచ్ అవుతుంది కదా, ఇలా అంటే మన టంగ్ పైన, అంటే మన నేజల్ క్యావిటీని మన మౌత్ ని సపరేట్ చేస్తుంది అనమాట. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ పెల్లెట్ అంటే సెపరేషన్ ఆఫ్ నేజల్ క్యావిటీ అండ్ బకల్ క్యావిటీ. అంటే మన మౌత్ ని కానీ మన నేజల్ క్యావిటీ అంటే మన నోస్ క్యావిటీని, ఈ రెండింటిని సపరేట్ చేస్తుంది మిడిల్లో పైన, దట్ ఈజ్ నోన్ యాజ్ పెల్లెట్. ఓకే, అండ్ ఈ పెల్లెట్ ఇంకా దేనికి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే ఫ్రమ్ మూవింగ్ ఫుడ్ ఫ్రమ్ దిస్ సైడ్ టు ద అదర్ సైడ్. ఓకేనా, సో నేజల్ క్యావిటీకి వెళ్ళకుండా ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి మనం నవ్వులుతున్నప్పుడు ఫుడ్ అనేది ట్రావెల్ చేయడానికి కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట పెల్లెట్. సో దిస్ ఈస్ ద ఓన్లీ ఫంక్షన్ ఫర్ పెల్లెట్. అండ్ రిమైనింగ్ 2 గురించి చూద్దాం, టీత్ అండ్ టంగ్. ఓకే, how many teeth are there, what type of teeth, okay, what is the dental formula, and tongue గురించి ఎలాంటి టైప్స్ ఆఫ్ టేస్ట్ ఉన్నాయి, బడ్స్. ఓకే, అవన్నీ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ టీత్. ఫస్ట్ చూడండి టీత్. ఓకేనా, ఫస్ట్ మన బయాలజీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ స్టడీ. ఓకేనా, ప్రతి దానికి ఓకే, వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ హార్ట్, వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ లివర్, వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, ప్రతి దానికి స్టడీ అనేది మనకి జనరల్ సైన్స్ లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. సో కాబట్టి వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ టీత్, స్టడీ ఆఫ్ టీత్ ఈజ్ నోన్ యాజ్ ఓడెంటాలజీ. స్టడీ ఆఫ్ టీత్ ఏమంటున్నాం, ఓడెంటాలజీ. ఓకే, అది మన టీత్ గురించి ఆ డాక్టర్ ఏమంటాం, డెంటిస్ట్. టీత్ గురించి స్టడీ చేసిన డాక్టర్ ఏమంటాం, డెంటిస్ట్. ఓకే, అండ్ టీత్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్. చెప్తూ ఉంటాం కదా, భూమి మీద బ్రతికే ప్రతి జీవి ఒక సెల్ తో తయారవుతుంది. ఓకే, వీఆర్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజం అంటే ఒక్కొక్క ఆర్గాన్ ఈజ్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్. అలాగే ఈ టీత్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ సెల్స్ తో తయారైందంటే ఓడెంటోబ్లాస్ట్ సెల్స్. ఓడెంటోబ్లాస్ట్ సెల్స్.
That's why the study of teeth is known as odontology. Okay, and after that teeth ఏదైతే ఉందో ఎలాంటి టైప్ ఆఫ్ మినరల్స్ తో తయారైందంటే సేమ్ మన బోన్స్ ఎలా అయితే తయారయ్యో అలా కాల్షియం అండ్ ఫాస్ఫేట్. అది కూడా మన ఎంటైర్ టీత్ అంటే కాదు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఈస్ ద టీత్, మన టీత్ పైన ఒక అవుటర్ లేయర్ కవరింగ్ అయి ఉంటుంది అనమాట, ఓకేనా, అవుటర్ లేయర్. ఓకే, దాన్నే ఏమని పిలుస్తామంటే క్రోన్ ఆఫ్ ది టీత్ అంటాం. క్రోన్ ఆఫ్ ది టీత్, క్రోన్ ఆఫ్ ది టీత్ అంటే జస్ట్ అప్పర్ లేయర్, మన టీత్ కి ఏదైతే జస్ట్ కవర్ చేసి ఉంటుందో దీన్ని మనం క్రోన్ ఆఫ్ ది టీత్ అంటాం అనమాట. సో దీన్నే ఏమని పిలుస్తామంటే ఎనామిల్. సో దిస్ ఎనామిల్ ఈజ్ మేడప్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫేట్. ఓకే, ఎలా అయితే మన బోన్స్ కూడా విత్ ద సేమ్ మెటీరియల్, ఓకేనా, కాల్షియం అండ్ ఫాస్ఫేట్. ఈవెన్ ద మన టీత్ ఏదైతే అవుటర్ లేయర్ ఉందో దట్ ఈస్ ఆల్సో మేడప్ ఆఫ్ సేమ్. ఓకే, గ్రూప్ డీలో 2 times అడిగాడు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎలాంటి టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఎనామిల్ అనేది తయారైంది. ఓకే, సో దానికి క్యాప్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సిఏ ఫర్ కాల్షియం అండ్ పి ఫర్ ఫాస్ఫేట్ అని చెప్పి. అండ్ టోటల్ హౌ మెనీ టీత్ ఆర్ దేర్, మొత్తం ఎన్ని టీత్ అంటే 32. ఓకే, 32 టీత్. ఓకే, అంటుంటాం కదా 32 పళ్ళు అని. సో 32 టీత్ ఆర్ ప్రెసెంట్. సో టీత్ ని డిఫైన్ చేయాలి అనుకుంటే 3 words. వన్ ఈజ్ థీకోడంట్, హిట్రోడంట్, డైఫయోడంట్. సో హ్యూమన్ టీత్ ని డిస్క్రైబ్ చేయండి అంటే ఆ 32 టీత్ ని ఈ 3 words తో డిస్క్రైబ్ చేయొచ్చు. అసలు ఈ 3 words ఏంటి అన్నది చూద్దాం. ఫస్ట్ థీకోడంట్. ఓకే, థీకోడంట్ అంటే ఏంటి అంటే ఏదైతే మన జా బోన్ తో ఎండెడ్ అయి ఉంటుందో దాన్ని మనం థీకోడంట్ అంటాం. ఓకేనా, అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన టీత్ ఇలా ఉంటే మన జా బోన్ లో ఇలా ఎండెడ్ అయి ఉంటాయి. ఓకే, అంటే ఇలా ఇన్సర్ట్ అయి ఉంటాయి అన్నమాట జా బోన్ లో. సో ఎండెడ్ ఇన్ ద జా బోన్, ఏదైతే మన జా బోన్ లో ఇన్సర్ట్ అయి ఉంటాయి అంటే మన చిగుర్లలో మనకి పళ్ళు ఇన్సర్ట్ అయి ఉంటాయి కదా, సో ఆ యొక్క కండిషన్ ఏమంటామంటే థీకోడంట్ అంటాం. ఓకే, ఎంటైర్ మన టీత్ అంతా మన జా బోన్ లోనే ఇన్సర్ట్ అయ్యి ఉంటాయి. సో దాట్ కండిషన్ ఈస్ నోన్ యాజ్ థీకోడంట్. అండ్ ఆఫ్టర్ దట్ హిట్రోడంట్, పేర్లోనే ఉంది చూడండి హిటరో. ఓకే, ఎంటైర్ బయాలజీలో గుర్తుపెట్టుకోండి, హోమో అని ఎక్కడొచ్చినా ద మీనింగ్ ఈజ్ సేమ్, అండ్ హిటరో అని ఎక్కడొచ్చినా ద మీనింగ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, హోమో అంటే మీనింగ్ ఏంటి సేమ్, హిటరో అంటే మీనింగ్ డిఫరెంట్. సో హిటరోడంట్. ఓకే, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్. చూడండి అన్ని ఒకేలా ఉంటే సేమ్ టైప్ అంటాం, అదే అట్లీస్ట్ ఒకటి డిఫరెంట్ గా ఉన్నా డిఫరెంట్ అంటాం. ఓకేనా, సో అవర్ టీత్ ఈజ్ డిఫరెంట్ టైప్స్. సో ఎన్ని టైప్స్ అంటే ఆ డిఫరెంట్ కూడా 4 types ఆఫ్ టీత్ ఆర్ ప్రెసెంట్. ఎన్ని టైప్స్? 4 types ఆఫ్ టీత్. ఓకే, ఐ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ దోస్ 4 types ఆఫ్ టీత్ అండ్ ఆ 4 types ఆఫ్ టీత్ ని ఎలా యూటిలైజ్ చేస్తాం అన్నది కూడా చెప్తా. ఫస్ట్ డెఫినేషన్స్ తెలుసుకుందాం అసలు ఈ మూడిటికి. అండ్ డైఫయోడంట్. ఓకేనా, పేర్లోనే ఉంది డై. డై అంటే ఏంటి? 2 times. ఓకేనా, అంటే మనకి పళ్ళు లైఫ్ లో ఎన్నిసార్లు వస్తాయంటే 2 times ఇన్ ఏ లైఫ్. 2 times ఇన్ ఏ లైఫ్. ఓకే, సో మన హ్యూమన్ టీత్ ని డిస్క్రైబ్ చేయమంటే ఈ 3 words లో చేస్తాం. ఫస్ట్ థీకోడెంట్, ఏదైతే మన టీత్ ఉన్నాయో దట్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ద జాబోన్, జాబోన్ లో ఎంబెడెడ్ అయి ఉంటాయి అని. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హిట్రోడెంట్, అంటే ప్రతి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ ఆర్ ప్రెసెంట్. ఓకే, అన్ని ఒకేలా ఉండవు. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ డైఫోడెంట్, మన లైఫ్ లో ఎన్నిసార్లు వస్తాయి 2 times ఇన్ యర్ లైఫ్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఓకే, వాట్ ఈస్ డైఫోడెంట్ అండ్ వాట్ ఈస్ హిట్రోడెంట్. ఓకే, సో చూడండి 2 times ఇన్ యర్ లైఫ్ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ పుట్టగానే మనకు ఒక పళ్ళు వస్తాయి. ఓకేనా, వాటిని ఏమంటామంటే మిల్క్ టీత్ ఆర్ టెంపరరీ టీత్ ఆర్ డెసిడ్యుయస్ టీత్. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ 8 to 10 years వచ్చేలోపు 8 years నుంచి మనకి పళ్ళు అనేది ఊడిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ మనకి ఊడిపోయిన తర్వాత మళ్ళీ ఆ రీప్లేస్మెంట్లో ఇంకొక పన్ను వస్తుంది కదా, దాట్ టీత్ ఈజ్ నోన్ యాజ్ పర్మనెంట్ టీత్. పర్మనెంట్ టీత్. సో చూడండి ఫస్ట్ ఏదైతే మనం పుట్టిన తర్వాత ఏదైతే పళ్ళు వస్తాయో 2 years నుంచి 8 years ఇన్ బిట్వీన్ వాటిని మనం మిల్క్ టీత్ ఆర్ టెంపరరీ టీత్. టెంపరరీ ఎందుకంటున్నా అంటే ఓన్లీ కొంతకాలం వరకు, కొన్ని ఇయర్స్ వరకు మాత్రమే ఉంటుంది. ఆఫ్టర్ 8 years స్లైట్లీ ఒక్కొక్క పన్ను ఊడిపోవడం అనేది జరుగుతుంది. అండ్ వై ద సెకండ్ టైప్ ఆఫ్ టీత్ ఈస్ కాల్డ్ యాజ్ పర్మనెంట్ టీత్. ఎందుకు సెకండ్ టైప్ ని పర్మనెంట్ టీత్ అంటున్నాము అంటే వన్స్ మనకి అబౌట్ 10 years అయితే ఏదైతే మళ్ళీ రీప్లేస్మెంట్ కింద వస్తుందో దోస్ ఆర్ పర్మనెంట్. ఓకే, మళ్ళీ వన్స్ ఊడిపోతే మళ్ళీ ఇంకా పన్ను అనేది రాదు, మళ్ళీ పెట్టించుకోవాలి కాబట్టి. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ టీత్ అంటే లైఫ్ లో హ్యూమన్ లైఫ్ లో ఎన్ని సార్లు వస్తుందంటే 2 types. ఓకేనా, వన్ ఈజ్ మిల్క్ టీత్
and second one is permanent teeth. Okay, that's why we are describing human teeth as diphyodont. అందుకే హ్యూమన్ టీత్ ని డైఫయోడెంట్ అని డిస్క్రైబ్ చేస్తున్నాం. ఇప్పుడు హిట్రోడంట్ అని చెప్తాం. ఏంటో చూద్దాం. హిట్రోడంట్ అంటే ఏం చెప్పా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ అని చెప్పాం. సో వాట్ ఆర్ దోస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ అనేది చూద్దాం. చూడండి, there are 4 different types of teeth. 4 different types of teeth ని చూస్తున్నాం. సో ఏంటి ఆ 4 different types of teeth అంటే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఇన్సిజర్స్, canines, premolars, molars. ఓకే, సో ఇన్సిజర్స్. ఓకే, ఇన్సిజర్స్ అంటే ఏవైతే మనకి స్టార్టింగ్ కనిపిస్తున్నాయి కదా, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్సిజర్స్. ఓకే, సో ఈ ఇన్సిజర్స్ ని మనం దేనికి యూటిలైజ్ చేస్తామంటే ఫర్ బైటింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదైనా యాపిల్ తీసుకొని కొరికితే ఇలా కొరుకుతాం. ఓకే, ఎవరైనా కొరికినప్పుడు కూడా ఇలా కొరుకుతాం. సో ద ఫస్ట్ ఫ్రంట్ టీత్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్సిజర్స్ అండ్ దేనికి యూటిలైజ్ చేస్తాము అంటే ఫర్ బైటింగ్. ఓకే, కొరకడానికి యూటిలైజ్ చేస్తాం అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ కెనైన్స్. కెనైన్స్ అంటే ఎట్ ద కార్నర్స్. ఓకేనా, ఈ ఫ్రంట్ టీత్ పక్కన ఏవైతే ఇటు సైడ్ ఉంటాయో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ కెనైన్స్. ఓకేనా, దీన్ని దేనికి ఇట్లా చేస్తామంటే టేరింగ్, అంటే చింపడానికి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదైనా ప్యాకెట్ చింపేటప్పుడు ఇలా పెట్టుకొని ఇలా అంటాం, అంటే మన పక్క పళ్ళతో చేస్తాం. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ కెనైన్స్ విచ్ ఆర్ యూటిలైజ్డ్ ఫర్ టేరింగ్, అంటే చింపడానికి యూటిలైజ్ చేస్తాం. అండ్ ప్రీమోలర్స్. ఓకేనా, ప్రీమోలర్స్ అనేది దేనికి యూటిలైజ్ చేస్తామంటే ఫర్ చూయింగ్. ఓకే, ఏదైతే ఫుడ్ తీసుకుంటామో మనం ఇక్కడ పళ్ళతో నమలటం అనేది జరుగుతుంది. సో విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ చూయింగ్. సైంటిఫిక్లోనే చూయింగ్ ఏమని పిలుస్తాము అంటే మాస్టికేషన్. చూయింగ్ ఆర్ mastication of food. Okay, and last, molars is also helpful for chewing and also helpful for transferring of food. Okay na, food ni aa chivari nunchi ee chivariki transfer cheyadaniki kuda utilize chestu untam anamata. So these are the 4 types of teeth which are present in the human lo unde 4 types of teeth: incisors, front teeth, canines, side teeth, okay, premolars, and ikkada evaithe back side unnayo avi, and at the end evaithe unnayo those are called as molars. ఓకే, సో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ ఉన్నాయి కాబట్టి మన హ్యూమన్ టీత్ ని హిటరోడాంట్ ఏమని డిస్క్రైబ్ చేస్తున్నాం, హిటరోడాంట్ అని డిస్క్రైబ్ చేస్తున్నాం. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ 4 టైప్స్ ఆఫ్ టీత్ ఆర్డర్ లాగే ఉండాలి: ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలర్స్, మోలర్స్. ఇప్పుడు డెంటల్ ఫార్ములా ఏంటి అన్నది చూద్దాం. చూడండి, డెంటల్ ఎన్ని టైప్స్ ఆఫ్ మన లైఫ్ లో ఎన్నిసార్లు టీత్ వస్తుందని చెప్పా, 2 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ మిల్క్ టీత్. సో దాని యొక్క డెంటల్ ఫార్ములా చూడండి. మిల్క్ టీత్ యొక్క డెంటల్ ఫార్ములా 2102/2102. సో వాట్ ఈస్ ఇట్స్ డెంటల్ ఫార్ములా? ఈ డెంటల్ ఫార్ములా ఏంటి అంటే మనకి ఎంతైతే టీత్ ఉందో ఆ యొక్క టీత్ కౌంట్ అన్నమాట ఇది. ఓకేనా, సో చూద్దాం. సో చూడండి, ఫస్ట్ టైప్ ఆఫ్ టీత్ ఏంటి, ఇన్సిజర్స్. సో రైట్ ఐ ఇన్ ద ఫస్ట్ నెంబర్. ఓకే, అండ్ ఆఫ్టర్ ద సెకండ్ టైప్ ఏంటి, కెనైన్స్. రైట్, canines. Okay, and what is the third type, premolars. So write PM. And the last one enti premolars and last one enti molars. Molars. Okay, అంటే ఇదంతా ఇన్సిజర్స్ గురించి, ఇదంతా canines గురించి, ఇదంతా ప్రీమోలర్స్ గురించి అని అర్థం. ఓకేనా, సో చూడండి, ఈ డెంటల్ ఫార్ములా ఎలా మన మౌత్ లో ఉన్న ప్రతి టీత్ ని ఇండికేట్ చేస్తుంది అన్నది చూద్దాం. ఓకే, చూడండి, పైన ఏదైతే 2102 అని ఉందో ఇట్ ఇండికేట్స్ అప్పర్ జా అండ్ హాఫ్. ఓకే, చూడండి, మనకి 2 జాస్ ఉన్నాయి, అప్పర్ జా అండ్ లోవర్ జా. ఓకేనా, పైన దాన్ని అప్పర్ జా అంటాం, మాక్సిలే, అండ్ కింద దాన్ని లోవర్ జా అంటాం, మాండిబుల్. ఓకే, సో అప్పర్ జాలో ఉన్న హాఫ్ ఆఫ్ ది జాని మనకి ఇది ఇండికేట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అప్పర్ జాలో మనకి ఎన్ని ఉన్నాయి, హాఫ్ జాలో 2 ఇన్సిజర్స్ ఉన్నాయి. ఇటు 2 ఇన్సిజర్స్ ఉన్నాయంటే రిమైనింగ్ దాంట్లో కూడా ఎన్ని ఉంటాయి, 2, అంటే 2 + 2 4. ఓకే, చూడండి, కెనైన్స్ ఒక హాఫ్ లో 1 ఉందంటే ఇంకొక హాఫ్ లో ఎన్ని ఉంటాయి, 2. ఓకేనా, 1 + 1 2. చూడండి, ప్రీమోలర్స్ చిన్నప్పుడు అసలు మనకి ప్రీమోలర్స్ అనేవి రావు కాబట్టి 0. సో నెక్స్ట్ లాస్ట్ ఏంటి, మోలర్స్ ఒక హాఫ్ లో 2 ఉన్నాయంటే ఇంకొక హాఫ్ లో ఎన్ని ఉంటాయి, 2. 2 + 2 4. సో ఇది అప్పర్ జా గురించి. అప్పర్ జా, సో కింద అప్పర్ జా అండ్ కింద ఉన్నది లోవర్ జా. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయండి.
సేమ్ లోవర్ జాలో కూడా హాఫ్ ఆఫ్ ది లోవర్ జా, ఓకేనా, హాఫ్ ఆఫ్ లోవర్ జా అండ్ హాఫ్ ఆఫ్ అప్పర్ జా. ఓకే, ఓన్లీ హాఫ్ మాత్రమే డిస్క్రైబ్ చేస్తుంది. ఒక హాఫ్ ఎంత ఉందో రిమైనింగ్ హాఫ్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి సేమ్ 2102 2102 కాబట్టి ఏమొస్తుంది 4204. ఇప్పుడు దీన్ని యాడ్ చేద్దాం, ఓకేనా. చూడండి 4 + 2 ఎంత 6, 6 + 4 10, పైన 10 కింద కూడా 10, 10 + 10 ఎంత మనకి 20. అంటే మనకి మిల్క్ టీత్ అనేవి టోటల్ ఎన్ని వస్తాయంటే 20 టీత్, ఓకేనా. ఏదైతే మన 2 years 1.5 year 2 years నుంచి 8 years 10 years ఇన్ బిట్వీన్ మిల్క్ టీత్ టెంపరీ టీత్ ఎన్ని వస్తాయంటే టోటల్ 20 టీత్ అనేవి వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఇది మిల్క్ టీత్ కి. వాట్ ఈస్ ద సెకండ్ టైప్ ఆఫ్ టీత్? పర్మనెంట్ టీత్. సెకండ్ టైప్ ఆఫ్ టీత్ ఈజ్ పర్మనెంట్ టీత్. సో చూడండి పర్మనెంట్ టీత్ ఈజ్ టోటల్ 32. ఓకే, సో దీని యొక్క డెంటల్ ఫార్ములా ఏంటి అన్నది చూద్దాం. 2123 by 2123. ఓకే, సో డిస్క్రైబ్. ఇప్పుడు చూద్దాం సేమ్ ఆర్డర్. ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలర్స్ అండ్ మోలర్స్. ఓకే, సో సేమ్ కౌంట్. మళ్ళీ ఏంటి? హాఫ్ ఆఫ్ అప్పర్ జా, half of lower jaw. Okay, so count. Incisors 2 ఉన్నాయి అంటే హాఫ్ లో 2 ఉన్నాయి అంటే ఇంకొక హాఫ్ లో 2, 2 + 2 4, 1 canine ఉంది అంటే 1 + 1 2, మళ్ళీ 2 premolars ఉన్నాయి అంటే 2 + 2 4 and 3 6. సేమ్ 4 2 4 6. ఓకేనా. చూడండి పైన జాలో ఎన్ని టీత్ ఉన్నాయి? 4 + 4 8, 8 + 2 10, 10 + 1 16, పైన 16 ఉన్నాయంటే కింద కూడా సేమ్ 16, 16 16 ఎంత 32. చెప్పాను కదా టోటల్ మనకి హ్యూమన్ అడల్ట్ టీత్ ఎంత అంటే 32, అదే మిల్క్ టీత్ ఎంత అంటే 20. ఓకేనా, రిమెంబర్ దట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఈస్ ద డెంటల్ ఫార్ములా. వాట్ ఈస్ ద డెంటల్ ఫార్ములా ఫర్ మిల్క్ టీత్ అంటే 2102 by 2102. వాట్ ఈస్ ద డెంటల్ ఫార్ములా ఫర్ అడల్ట్ టీత్ అంటే 2123 by 2123. సో వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్. ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఏం ఐడెంటిఫై చేశారు అంటే చూడండి ఏదైతే థర్డ్ టైప్ ఆఫ్ టీత్ ఉందో ప్రీమోలర్స్ మనకి దట్ ఈస్ 0. ఓకేనా, అండ్ మనకి ఇక్కడ ప్రీమోలర్స్ ఎన్ని వచ్చాయి 2. అంటే ప్రీమోలర్స్ అనేది మనకి వన్స్ ఇన్ ఇయర్ లైఫ్ మాత్రమే వస్తుంది. అంటే టెంపరీ టీత్ లో రావు, ఓన్లీ పర్మనెంట్ టీత్ లో మాత్రమే వస్తుంది. సో విచ్ టైప్ ఆఫ్ టీత్ ఈజ్ వన్స్ ఇన్ ఇయర్ లైఫ్ అంటే లైఫ్ లో ఒక్కసారి వచ్చే టీత్ ఏవి అంటే అవి ఏంటి అంటే ప్రీమోలర్స్. ఓన్లీ వన్స్ ఇన్ ఇయర్ లైఫ్ మాత్రమే వస్తాయి. ఎప్పుడు వస్తాయి? వన్స్ ఇన్ ఇయర్ లైఫ్ మాత్రమే వస్తాయి. ఓకేనా, సో ఈ రోజు క్లాస్ ఇక్కడితో స్టాప్ చేద్దాం అండ్ రిమైనింగ్ కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో అనేది చూద్దాం. సో ఒక్కసారి మొత్తం క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, సో డైజెషన్ అంటే ఏంటి? కన్వర్షన్ ఆఫ్ కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ఇంటూ సింపుల్ ఫార్మ్స్ కింద కన్వర్ట్ చేయడం. సో ఈ డైజెషన్ ఫుడ్ ని ఏదైతే కాంప్లెక్స్ నుంచి సింపుల్ ఫార్మ్స్ కింద కన్వర్ట్ చేస్తామో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే 2 parts ఏంటి? వన్ ఈజ్ ఎలిమెంటరీ కెనాల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ డైజెస్టివ్ గ్లాండ్స్. సో దాంట్లో ఎలిమెంటరీ కెనాల్ గురించి ఫస్ట్ డిస్కస్ చేస్తాం. ఎలిమెంటరీ కెనాల్స్ లో ఏ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి? ఓకే, ఫస్ట్ మౌత్, నెక్స్ట్ బకల్ క్యావిటీ, ఫార్నిక్స్, ఈసోఫేగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, యానస్. ఓకే, దాంట్లో యాంటీరియర్ ఓపెనింగ్ ఏంటి, పోస్టీరియర్ ఓపెనింగ్ ఏంటి అండ్ ప్రతి ఆర్గాన్ గురించి డీటెయిల్ గా చూస్తాం. దాంట్లో బకల్ క్యావిటీ గురించి చూస్తున్నాం. పెలెట్ అయింది అండ్ టీత్. ఓకేనా, రిమైనింగ్ కంటిన్యూషన్ విల్ బి ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ.